మూవీస్ గురించి, మూవీస్ కి సంబంధించిన మెమరీస్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. అండ్ నౌ ఇట్స్ టైమ్ ఫర్ అ ప్రాంక్ కాల్. జనరల్ గా యూజువల్ గా రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి ప్రాంక్ కాల్స్ చేస్తూ ఉంటాం, కానీ ఇవాళ నేను చేతుకి ఒక ఛాలెంజ్ ఇద్దాం అనుకుంటున్నాను. తెలియని వాళ్ళని ప్రాంక్ కాల్ చేయడం ఈజీ చేతు, కానీ తెలిసిన వాళ్ళని ప్రాంక్ కాల్ చేయడమే సత్తా, నిజమైన సత్తా. నీ సత్తా ప్రూవ్ చేసుకుంటావా? తెలియని వాళ్ళని ప్రాంక్ చేయడం కూడా చాలా ఈజీ అని అనుకుంటారు, కానీ దాని వెనక ఎంత కష్టం ఉంటుందో మనకు తెలుసు. డిఫరెంట్ వాయిసెస్, వాళ్ళు ఏం మాట్లాడో తెలియదు, ఆ స్పాంటినిటీ రావాలి, ఎక్కడ నవ్వకూడదు, కంట్రోల్ చేసుకోవాలి, ఎంత అది కష్టమే. కానీ తెలిసిన వాళ్ళని ప్రాంక్ చేయాలంటే ఇంకా చాలా కష్టం. బికాజ్ తెలిసిన వాళ్ళు ఈజీగా గుర్తుపట్టేస్తారు. మన స్లాంగ్ వాళ్ళకి తెలుసు, మన యాక్సెంట్ వాళ్ళకి తెలుసు, మన వే ఆఫ్ టాకింగ్ వాళ్ళకి తెలుసు. కానీ నేను ట్రై చేస్తా. కాజల్ బెట్టింగ్ ఇచ్చిందంటే ఎప్పుడైనా నేను నమ్ముండాలా? లేదు. ఎప్పుడైనా సరే స్ట్రైట్ గా ఉండాలా, నేను చేస్తా అని చెప్పాలి, అంతే. ఎప్పుడు ఓడిపోతూ ఉంటాడు. లెట్స్ సీ ఇవాళ అంటే లాజికల్ క్వశ్చన్స్ అయితే ఎప్పుడు ఓడిపోతూ ఉంటావు. ఆ విషయాలు చెప్పు. ఓకే, ఛాలెంజ్ గురించి మాట్లాడుతున్నా కాజల్. ఇది చేయరా అది చేయరా అంటే ఛాలెంజ్ ఫస్ట్ టైం కదా ఇప్పుడు. సో ఇప్పుడు ఫస్ట్ టైం నేను ఛాలెంజ్ ఇస్తున్నాను. మా ఫ్రెండ్స్ గ్యాంగ్ లో ఒకరికి కాల్ చేసి ప్రాంక్ కాల్ చేయాలి. ఓకే, ఎవరికి చేస్తావు? అనుదీప్ అయితే ఖచ్చితంగా గుర్తుపట్టేస్తాడు, లిప్సికా కూడా ఖచ్చితంగా గుర్తుపడుతుంది. అయితే ఇంకొంచెం అట్లా వెళ్దాం. లాస్ట్ ఇయర్ చేయగలవా? ఈజీగా చేయొచ్చు లాస్ట్ ఇయర్ అయితే. అవునా? సరే, ఎంత ఈజీగా చేస్తావో చూసేస్తాము. లెట్స్ కాల్ లాస్య. యాంకర్ లాస్య. డన్. రవి లాస్య. లాస్య. హలో హలో, లాస్య గారు అండి మాట్లాడేది? సార్ మేడం నమస్తే. నా పేరు వెంకట్ మేడం. మేడం ఈవెంట్ గురించి మాట్లాడడానికి కాల్ చేశాం మేడం. మాది సంగీత్ ఉందండి జూన్ లో. సంగీత్ అండి, సంగీత్ ఉంది. అవునండి, జూన్ జూన్ లో మాది సంగీత్ ఉందండి, మా అన్నది. మ్యారేజ్ ఇంకా డేట్ ఫిక్స్ చేయలేదండి, సంగీత్ ఇది ఫిక్స్ చేసినాం. అవునండి, జూన్ 21 అండి. ఫ్రీ ఉన్నారా? జూన్ 25. అవునండి. ఎంతసేపు చేస్తారండి? ఈవినింగ్ 3 hours దాకా ఉంటుందండి సంగీత. ఓన్లీ 3 hours కంటే ఉందామండి మేము. ఓకే, ఇంకేమైనా రిక్వైర్మెంట్స్ ఉంటాయా మేడం? అంటే ఓన్లీ పేమెంట్ ఇచ్చేస్తే అయిపోతుందా, ఇంకేమైనా చేయమని? మా ట్రావెలింగ్ మీరే, ఫ్లైట్ టికెట్స్ మీరే బుక్ చేయాలి, అప్పుడు మాకు హోటల్ ఇవ్వాలి. హైదరాబాద్ లో మేడం, హైదరాబాద్ కి ఫ్లైట్ టికెట్. అసలు నేను వైజాగ్ అనుకుంటున్నాను. వైజాగ్ అన్నారు కదా మీరు? నా పేరు వెంకట్ అండి, వైజాగ్. వైజాగ్ లో ఉంటారా మీరు? కాదండి, హైదరాబాద్ అండి. అసలు వైజాగ్ అని చెప్పలేదు కదండి. వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. సరే, ఇప్పుడు మీ మేనేజర్ ఎవరితో చెప్పి బ్లాక్ చేయాలండి మరి? మీరు ఓకేనా? ఒకసారి ఎందుకు మాట్లాడుతుంది, తను కూడా ఫ్రీ ఉండాలి కదా. రవి లేకపోతే, ఒకవేళ రవి గారు లేకపోతే ఇంకెవరైనా ఉన్నారండి మీతో చేయడానికి? అండి మీరు బడ్జెట్ ఓకే అంటే ఒకసారి రవి కనుక్కుంటానండి. మీరు అడగాలి కదా. రవి గారు కూడా నేను ఒకసారి చూసుకోవాలి కదా. కావాలి, రవి గారు ఆల్రెడీ మాకు ఒకసారి ఈవెంట్ చేశారు. మీరున్న రవి గారు కాకుండా మీతో ఇంకెవరన్నా యాంకర్, మెయిల్ యాంకర్ ఎవరన్నా? అది మీరే డిసైడ్ చేసుకోండి. మీరు చెప్పండి, ఎవరైనా ఉన్నారా మీకు? నాకు తెలియదండి, నేను వీళ్ళతో చేస్తాను, వీళ్ళతో చేయను నేను చెప్పను. అంటే మాట్లాడండి, మాట్లాడండి, మీరు మాట్లాడండి. ఓకే, తప్పకుండా. అంటే మేము ఒక ఈవెంట్ లో చూసాం, మీరు రవి గారు ఇంకా చైతు అని ఎవరో యాడ్ చేశారండి. ఆయన ఏం ఈవెంట్ చేశారండి? రవి ఏదో బర్త్డే ఈవెంట్ చేశారు కదా. మీరు చైతు గారు చేస్తారండి? చెప్తానండి. ఓకే, చైతు గారితో చేయాలండి మీరు? నేను చెప్తానండి. ఎవరు రెడీగా ఉన్నాను ప్రస్తుతానికి. ఓకేనా? చిరాకు పడి మాకండి. ఎవరబ్బా కావాలని చేస్తున్నారు. లాస్యా నాతో ఈవెంట్ చేయవా లాస్యా? అంతేనా లాస్యా? అలాగే చేస్తావా? అందరూ ఎవరైనా క్లయింట్ ఫోన్ చేస్తే అలాగే మాట్లాడతావా లాస్యా? నాకు తెలుసు అలా కావాలని చేస్తున్నారండి, అర్థమైంది. అంతేనా లాస్యా? మమ్మల్ని దిగుతావు నువ్వు ఎప్పుడు రవిగానే. అప్కమింగ్ యాంకర్స్ మమ్మల్ని కూడా పట్టించుకోకండి, అంతే అంతే. అలా అండి, నువ్వు ఎలా అన్నావు? లక్షలాది మంది చూసారు, విన్నారు కూడా లాస్యా. లేదు లేదు అన్నాను, లక్షలాది మంది విన్నారేంటి? ఏంటి అంతా లైవ్ లో జరుగుతుందా?
మస్తు టైం పాస్ కోసం నాకు టైం పాస్ చేయడానికి షూట్ లో ఉన్న నన్ను ఏదో ఈవెంట్ అని చెప్పి మరి ఇట్లా బడ్జెట్ విషయాలు మాట్లాడి అని చెప్పలేదు కదా, అలాంటి చేస్తాను అనలేదు కదా. బడ్జెట్ విషయాలని బీట్ వేసేసారులే, కంగారు పడుకు. అలా అయితే నువ్వు కాదు, నువ్వు ఉన్నావు కదా హ్యాపీ మనం చెప్పాలి కదా. అదే కదా, నేను బెట్ కట్టబోయే ముందు నేను నీ మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉండే లాస్య. అస్సలు మా లాస్య అసలు బక్రా అవ్వదే అవ్వదు, మనం ఎంత ప్రాంక్ చేసినా నీ వాయిస్ గుర్తుపెట్టేస్తా చూడు అని నేను చెప్పాను ఇందాక. అచ్చం అమ్మాయిలాగా మాట్లాడేది, అసలు అమ్మాయిలాగా మాట్లాడలేదు, మరి అబ్బాయిలాగా మాట్లాడలేదు. చాలా ఉండేసరికి నేను ఏమనుకున్నానంటే ఎవరో నువ్వు చాలా అబ్బాయి అనుకుని ఫోన్ కట్ చేద్దాం, ఎక్కువ బడ్జెట్ చెప్తే అమ్మ ఈవెంట్ కాదు వీడు క్యాన్సిల్ లేదు మేడం అంత బడ్జెట్ ఏంటి ఫోన్ పెట్టేస్తాడేమో అని చిరాకు వచ్చేసింది నాకు. అలా ఫోన్ కట్ చేస్తాడంటే ఫోనే కట్ చేయలేదు, ఫోన్ కట్ చేయకుండా లేదు మేడం ముందు చెప్పండి రవి ఫ్రీ ఉన్నాడు, రవి కాకపోతుంటే వేరే అబ్బాయి చేయడం, నేనే చెప్తారండి వేరే అబ్బాయి చేయడం. అలా ఆదిత్య చేతుతో చేయవా చేతుతో చేయవా అంట. చేయవా అంతే కదా. ఇగో ఇప్పుడు చెప్పు మేడం, మీరు ఆర్జే చేతుతో చేస్తారా మేడం? చేస్తానండి, తప్పకుండా చేస్తాను. మన చేతి మనకండి కదండి. థ్యాంక్ యూ సో మచ్ లాస్య గారు. అండ్ లాస్య ఈజీగా ఎట్లా అయిపోతుంది లాస్య, నువ్వు అందరి చేతి ఇట్లా ప్రాంక్? అది నువ్వని తెలియక నేనే కాస్త ఆడుకునేదాన్ని, అంటే నువ్వు నవ్వకుండా ఉంటే నేను కాస్త తిట్టేసేదాన్ని బూతులు తెలుసా. 2 బూతులు తిట్టావా అంటే లేదంటే నువ్వు పెట్టకుండా ఇంకా కొంచెం చిరాకు పెట్టిగా అంటే ఎవరో నువ్వు అసలు నువ్వేం చేయను పెట్టను అని తిట్టేసేదాన్ని యాక్చువల్లీ. నాకు అసలు డౌట్ అబ్బా, నువ్వు అసలు తిడతావా? నువ్వు తిట్టేసేసానండి, ఏదో ఒకసారి తిట్టు. ఏంటి కాదు, నువ్వు మనిషిని కాదు, నాకు కోపం కాదు, నేను తిట్టకూడదు. నీ కోపం అసలు కాదు, నువ్వు ఎప్పుడు నవ్వుతూ ఉంటావు కదబ్బా, నువ్వు స్మైలింగ్. ఎంత నవ్వు లైవ్ లో కోపం తెప్పించే వాళ్ళు ఉన్నారు, అప్పుడప్పుడు వస్తుంది అబ్బా కోపం. సరే ఇప్పుడు కోపం తెప్పించాడు, తిట్టు చైతని. ఇప్పుడా వద్దులు ఇలా వచ్చినప్పుడు తింటాం. నీకు మనసు రాదు కూడా తిట్టడానికి లాస్య. అండ్ లాస్య ఎలాగా హైదరాబాద్ కి మీరు ఫ్లైట్ లో వెళ్తారా? లేదు, నేను వైజాగ్ అన్నట్టు వినిపించింది, వెంకటేష్ వైజాగ్ అన్నట్టు వినిపించింది యాక్చువల్లీ. పింగరోడు అనుకొని నన్ను పింగర్ దాన్ని ముందు చేస్తాను అప్పుడే డౌట్ వచ్చింది. ఆయన పింగర్ దాన్ని చేయడం ఎందుకు లాస్య, అందరికి తెలిసిందే కదా. థ్యాంక్ యూ సో మచ్. మరి లాస్ట్ మా షో చూసావు కదా నువ్వు చాలా సార్లు, మస్తు టైం పాస్ ఈటీవీ ప్లస్ లో. చూసా చాలా బాగుంటుంది, మీ ఇద్దరు కాన్వర్సేషన్ చాలా బాగుంటుంది, చాలా చక్కగా మాట్లాడతారంటే ఫుల్ షో అంతా మీ మాటలతోనే టైం పాస్ అవుతుంది. అది బాగా నచ్చింది. చాలా మంది ఫోన్ చేసి అంటుంటారు మీరు కూడా రవి లాస్య లాగా మీరు కూడా ఫేమస్ అయిపోవాలని అంటూ ఉంటారు. వి ఫీల్ సో ప్రౌడ్ తెలుసా, భలే అనిపిస్తుంది. థ్యాంక్ యూ మీరు ఇప్పటికీ ఫేమస్ అయిపోయారు. అది తెలుసు, కానీ మీ అంత ఫేమస్ అవ్వాలి అని చెప్పి సో స్వీట్ లాస్య. సో మన వ్యూవర్స్ అందరికి, ఈటీవీ ప్లస్ వ్యూవర్స్ కి, మస్తు టైం పాస్ వ్యూవర్స్ అందరికి ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తావు? ఈటీవీ ప్లస్ వ్యూవర్స్ అందరికి, మస్తు టైం పాస్ వ్యూవర్స్ అందరికి స్పెషల్ గా హాయ్, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. సో స్వీట్ ఆఫ్ యూ, లవ్ యూ టు లాస్య, లవ్ యూ టు లాస్య. బాయ్ సీతు, బాయ్.